సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఓబద్య గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం. ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. అందరూ కలిసి చదువుదాం. అయితే సియోను కొండ ప్రతిష్ఠిత మగను తప్పించుకొనిన వారు దాని మీద నివసించరు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకున్నారు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే సియోను కొండ ఏం చేయబడుతుందండి? కాబట్టి సియోను కొండ ప్రతిష్ఠిత మగను. కాబట్టి సియోను కొండని ప్రభు ప్రతిష్ఠితం చేయాలనుకున్నాడు, చేశాడు. చేసి ఎన్ని రోజులు అవుతుంది? సంవత్సరం. కాబట్టి ఈ యొక్క ప్రభు పునరుద్ధానపు రోజు, కాబట్టి ఇది శనివారం వస్తే ఇంకా బాగుండేది, ఎందుకంటే 2 days మీటింగ్ లాగా ఉండేది. సరే, ఆదివారం ప్రభు అనుమతించాడు, వచ్చేసరి అట్లా వచ్చేదో తెలియదు. కాబట్టి సియోను కొండను ఆయన ప్రతిష్ఠ చేయాలనుకున్నాడు, ఈ గుణదల్లో ప్రతిష్ఠ చేశాడు. సరే, చేసిన ఈ సియోన్లో ఆయన చేయాలనుకుని చేసినవి ఏంటి? లేదా సియోన్లో కానీ సియోన్లో ఉండవారిలో ఆయన చేయాలనుకుని చేసినవి ఏంటంటే, ఏం చేయాలనుకున్నాడు? వారిలో మొట్టమొదటిగా వారి కల్ముషాన్ని తీసేయాలనుకున్నాడు, ఆయన కుమారుని రక్తం ద్వారా తీసేసాడు. 2 ఏం చేయాలనుకున్నాడు? నీతి చేత విమోచించాలనుకున్నాడు, ఆయన కుమారుని కలువరిశిల ద్వారా విమోచించాడు. 3 పునాది రాయి వేయాలనుకున్నాడు, వేసాడు. ఆ పునాది రాయి ఎలా ఉందో అలాంటి రాయి వల్లే క్రీస్తు వల్లే మనం సిద్ధపరిచాడు. చేయాలనుకున్నాడు, సిద్ధపరచాలనుకున్నాడు, సిద్ధపరిచాడు. 4 ఆయన శాంతిని, అంటే ఆయన సమాధానం మనకి ఇవ్వాలనుకున్నాడు, ఆయన కోపాన్ని ఆపుకుని ఇచ్చాడు. 5 మన పక్షాన్ని యుద్ధం చేయాలనుకున్నాడు, సాతాను యుద్ధం చేసి సాతాను నోళ్ల నుండి మనల్ని విడిపించాడు. 6 తన కార్యం ఏం చేయాలనుకున్నాడు, అది సియోనులో చేయాలనుకున్నాడు, కలువరిశిలో చేసిన శిలువ రక్షణ కార్యం మన జీవితాల్లో చేశాడు. 7 సియోనుకి న్యాయం చేయాలనుకున్నాడు, అదే రీతిలో మన పక్షాన కాడ మనకి ఎన్ని అన్యాయాలు జరిగినా, ఎటువంటి అన్యాయాలు మన జీవితాల్లోకి వచ్చినా ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? న్యాయం చేసేవాడు ఉంటాడు. ఇది దేవుని వాక్యంలో మనం చూస్తున్నటువంటి లేఖన భాగములు కదండి. మనం చూస్తున్న లేఖన భాగాల ఆరాధనలో మనం చూసాం. ఇప్పుడు ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో పాలు పంపులు పొందక మునుపు మనం చూసేటటువంటి మాట ప్రాముఖ్యమైనది. ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో భుజించక మునుపు దేవుని వాక్యంలో ఒక మాట చూడాలి. ఏంటి మాట అనంటే, సియోను గురించి మనం ఒక మాట చూద్దాం. ఏంటంటే, సియోన్ను ప్రభు చూడగా ఎలా ఉంది? అర్థమవుతుందండి. నేను ఆరాధనలో చెప్తూ వచ్చా, సియోన్లో ఆయన చేయాలనుకుని చేసినవి ఏంటన్నది చెప్దాము. తర్వాత సియోన్ను ప్రభు చూడగా అది ఎలా ఉందో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే ఆయన మొదట ఏం చేయాలనుకున్నాడు, చేసేసాడు. అలా చేయబడిన సియోన్ ఏమంది? కల్ముషం నుండి విడుదల పొందింది, విమోచించబడింది నీతి ద్వారా, మంచి పునాదిరాయిగా వేయబడి మంచి రాళ్ళుగా ఉండి, ఇంకా సమాధానం పొందుకున్నది దేవునితో, ఇంకా న్యాయం జరిగించబడింది, యుద్ధం చేయబడితే వచ్చింది. దాని కొరకు ఎన్నో విషయాలు మనం చూసాం. అలాంటి సియోను ఇప్పుడు చూడగా ఎలా ఉంది ప్రభు చూస్తే? దాని కొరకు సియోను కొరకు ప్రభు ఏం చేశాడో మనం చూసాం. సియోన్ గొప్ప విమోచన, గొప్ప కల్ముషం కడిగివేయటం, ఇవన్నీ మనం చూసాం వాక్య వెలుగులో. ఇప్పుడు సియోను చూడగా సియోన్ ఎలా ఉంది అని అంటే, బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. బహుశా అలా మనం ఉంటే సరిదిద్దుకోవాలి. అప్పుడు సియోను పట్ల, సియోను వాసులైన మన పట్ల కూడా ఆయన గొప్ప కార్యం చేస్తాడు. సరే, సియోను ప్రభు చూడగా ఎలా ఉందో మనం ధ్యానించక మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. ఈ సమయంలో కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడి కనులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కనులు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం ధ్యానించడానికి నేను యోగ్యుని కాదు ప్రభా, మరి నీ కింద కూర్చుని నీ ప్రజలకంటే నేను గొప్పవాడిని కూడా కాదు. ఏమాత్రం కూడా ఈ వాక్యం ధ్యానించడానికి నాకు ఏ అర్హత లేదు. అయినప్పటికీ నీ కృపచేత నిలబడి వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. వచ్చి నీ ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండవలసిన సకాలం నడిపించండి. ఎవరికి టపాయిలకి వెళ్ళి జరగకుండా సాయం చేయండి. దేవా, ఈరోజు సియోనులో మీరు మహోన్నతుడిగా ఉన్నందుకే స్తోత్రాలు. ఈ మొదటి
యానివర్సరీ వార్షికోత్సవ కూడికను బట్టి వందనాలు. సాయంకాలం రాబోతున్న మీ దాసుడు, కూడి కొరకు రాబోతున్న మీ దాసును కూడా దీవించండి. పరిచర్య అంతా దీవించండి. ప్రభు శరీరంలో మేము ప్రవేశించక మునుపు, ప్రభు శరీరాన్ని తాకి భుజించక మునుపు, మీ యొక్క రక్తాన్ని పానం చేయక మునుపు మమ్మల్ని మేము పరీక్షించుకొని సియోను మీరు చూడగా ఎలా ఉందో అలా ఉంటే మా జీవితాలు సరిదిద్దుకుని ఇప్పుడు మీరు ఎలాంటి అనుభవంలో తీసుకొచ్చారో అనుభవం కలిగిన సియోను వలె మేము సరిదిద్దుకుని జీవించడం కొరకే సాయం చేయమని ఈ వర్తమానం ధ్యానించడానికి నేను యోగ్యుని కాదు, నేను నిష్ప్రయోజకమైన వాడిని, ఎన్నిక లేని వాడిని. తండ్రి వాక్యం ధ్యానిస్తానికి ఏమాత్రం నాకు అర్హత లేదు. కాబట్టి దాసుడు కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడు కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్టు, మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా దాసురాలు కళ్ళు యజమానుల వైపు చూస్తున్నట్టు, దాసుడి కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్టు, మా కళ్ళు మరి మీ వైపు వీక్షిస్తుండగా తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడతానంత విస్తారుని పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాకుండా బలహీనతలన్నీ తొలగించి పరిశుద్ధమైన వారుగా, విమోచించబడిన నీతి కలిగిన వారుగా, మీ శరీరంలో మీ రక్తంలో పాలు పంపులు కలిగిన వారుగా మమ్మల్ని స్థిరపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తాం. సియోన్లో ఆయన చేయాలనుకుని చేసినవి ఏంటన్నది ఆరాధనలో చూసాం. ఏం చేశాడన్నది 7 విషయాలు మనం మరలా రిమైండ్ చేయను, మనందరూ తెలుసు. ఇప్పుడు సియోన్ని చూడగా మీరు అర్థం చేసుకోండి, సియోన్ని చూడగా ఎలా ఉంది. మళ్ళీ చెబుతున్నా చూడండి, ఆయన అంటే సియోన్ని ప్రభువు చూడగా ఎలా ఉంది, ఆ ఎలా ఉందన్నది ప్రభువే చెబుతున్నాడు. సియోన్ ఎలా ఉంది అంటే నేను ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నా. ఈ మాటలు కొద్దిగా కఠినంగా ఉంటాయి. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు ఎవరో నేను చెప్పే కదా, ప్రభు చెప్పిన మాటలు కొద్దిగా కఠినంగా ఉంటాయి. అంటే మన మనసు కొద్దిగా గుచ్చుకున్నట్టుగా ఉంటాయి. కానీ ఎవరో కూడా దీన్ని ఎలా తీసుకోవాలా, నెగిటివ్గా తీసుకోకూడదు. ఈ మాటలు పాజిటివ్గా, అంటే మన జీవితాలు ఏమన్నా ఈ బలహీనతలు ఉన్నాయా అయితే సరిదిద్దుకోవాలన్న ఆలోచన ఉండాలి. కానీ ఇదేంటి ఎట్టొచ్చింది, అదేంటి ఎట్టొచ్చిందని విమర్శించుకోకూడదు. అర్థమవుతుందండి? నేను మొదటే చెబుతున్నా, ఇదంతా కూడా ఒక విచిత్రమైన జీవితం ఉంది. అవన్నీ మన లోకంలో మాట్లాడే మాటల యొక్క అనుభవంలో ఉంటాయి. కానీ దీన్ని ఎలా ఉండాలి, టేక్ ఇట్ ఈజ్ అంటే దీన్ని ప్రతిదాన్ని కూడా ఏం చేయాలి, ప్రతి మాటను కూడా ఇదేంది ఎట్టొచ్చింది, అదేంది అట్టొచ్చింది అని అనుకోవద్దు. ఎలా ఉండాలి, అందరూ కూడా ఇది నా ఆత్మీయ జీవితానికి ఎంతవరకు కుంటుపడుతుంది, ఎంతవరకు మేలు చేస్తుంది, ఇది మనం సరిదిద్దుకోవటం అన్నది మనకు అవసరం. అదవుతుందండి. సరే, ప్రభు సియోను చూడగా ఎలా ఉంది. అంతకుముందు ఆయన సియోను చేసింది, కల్ముషం కడిగేసాడు, నీతి చేత విమోచించాడు, అన్నీ చేశాడు, న్యాయం చేశాడు, యుద్ధం చేశాడు సియోను పట్ల. సరే, ఇంత చేసిన తర్వాత సియోన్ని ఇంత కలిగినటువంటి సియోన్ని ప్రభు చూడగా సియోన్ ఎలా ఉంది. మొదటి మాట రండి, యెషయా గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, చదవండి. సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, ఓర చూపులు చూచుచు, పులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. చాలా కాబట్టి మొదటి మాటని మనం చూస్తున్నాం. ఏంటి మొదటి మాట అని అంటే సియోన్ని ప్రభు చూడగా ఎలా ఉంది అని అంటే మొదటిగా ఏమని రాయబడుతూ వచ్చింది. నేను సీక్వెన్స్లో చెబుతా చూడండి, చాలా రకాలు ఉండి మనం ఒక కోణంలో ధ్యానిస్తాం. మొట్టమొదటిగా ఎలా ఉంది అని అంటే మెడచాచుచున్నారు. మెడచాచడం అంటే ఏంటి, ఇట్ట చాపడం కాదు. మెడ చాపడం అంటే కొంగ ఏం చేసేది, మెడ చాపిద్ది. ఒంటి ఏం చేసేది, మెడ చాపిద్ది. ఇంకెవరు ఉండారు అక్క, బారు మెడ కలిగిన జిరాఫీ ఎట్లా మెడ చాపిద్ది. అంటే ఇది కాదు. ఇక్కడ బైబిల్లో ప్రభు ఆధ్యాత్మికంగా ఆత్మానుసారంగా మాట్లాడే మాట ఏంటంటే మెడచాచి నడుచుచున్నారంట. అంటే దానికి వ్యాఖ్యానాలు ఏముందో తెలుసా అండి. విమోచించిన సియోను గురించి, కల్ముషం కడిగేసిన సియోన్లో ఉన్న ప్రజల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. మెడచాచి నడుస్తున్నారంట. అంటే అర్థం ఏంటి తెలుసా అండి, తిరుగుబాటు చేయుచున్నారంట. మెడచాచి నడవటం అంటే అర్థం ఏంటంటే తిరుగుబాటు చేయడం. ఇంకా చాలా అర్థాలు ఉండే, ఒక అర్థం చూస్తే అన్నీ చెప్పుకుంటూ పోవాలంటే టైం సెట్ అవ్వదు. ఏంటంటే ఒక అర్థం చూస్తున్నట్టయితే మెడచాచి నడుస్తున్నారంటే తిరుగుబాటు చేయడం. అంటే ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు అని అంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభు అంటాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నాము చూడండి, ఏమని రాయబడుతూ వచ్చింది చూడండి. 1వ అధ్యాయము 2వ వచనం కాడి నుంచి అది ఇప్పుడు చెప్పండి, ఏమని రాయబడుతూ వచ్చిందండి. సియోన్లో ఉన్నవారిని విమోచించాడు,
సియోన్లో ఉన్నవారు కల్ముషాన్ని కడిగేశాడు, సియోన్లో ఉన్నవారి పక్షాన యుద్ధం ఆడాడు, సాతాను నోట్లోకి వెళ్ళకుండా కాపాడాడు. మరి ఇంత చేసిన తర్వాత సియోను ప్రజలు ఎలా ఉండారు, లేదా దేవుని ప్రజలు ఎలా ఉండారంటే మెడచాచి నడుస్తున్నారంట. అంటే తిరుగుబాటు చేయుచున్నారు. ఇక్కడ దేవుడు ఏమంటాడు, మొదట దేనికి వచ్చేదానికి, నేను పిల్లల్ని కని ఉన్నాను, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీదే తిరగబడుతున్నారు. ఎవరి మీద తిరగబడుతున్నారండి? నా మీదే అంటే సేవకుడి మీద కాదు సుమి, దేవుని మీద. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను పెంచి పెద్దవారుగా చేశాను. నేను వాళ్ళని పెద్దవారుగా చేస్తే, వాళ్ళని పెంచితే, వాళ్ళని పెద్దవారుగా చేయడానికి ఇష్టపడి వాళ్ళని పెంచి పెద్దవారుగా చేస్తే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారండి? నా మీదే తిరగబడుతున్నారు. ఎవరి మీద తిరగబడుతున్నారు? ఎవరైతే వారిని పెంచారో, పిల్లలుగా ఉన్నప్పుడు ఎవరైతే వారిని గొప్పవారిగా చేశారో ఆ ప్రభువు మీద ఏం చేస్తున్నారు? తిరగబడుతున్నారట. ఇది ఎంత దారుణమైన పరిస్థితి. మనం కల్ముషంతో ఉన్నప్పుడు మనల్ని కడిగాడు కదా. మనం కల్ముషంతో కడిగాడు. మనం విమోచన లేనప్పుడు, ఆయా పాపాలకి బానిసమైనప్పుడు, వాటి నుండి విడుదల లేనప్పుడు వాటి నుండి విమోచించాడు, మన పక్షాన్ని న్యాయం చేశాడు, ఇంకా మనల్ని మూలరాయి యొక్క అనుభవంలో తీసుకొచ్చాడు. ఇంత గొప్ప కార్యం చేస్తే ఏ ప్రభు అయితే మనకి ఈ కార్యం చేశాడో ఆయన మీదే ప్రజలు తిరగబడుతున్నారంట. ఆయన మీదే ప్రజలు ఏం చేస్తున్నారు? తిరగబడుతున్నారు. నేను పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేసి తిని వాళ్ళు ఏం చేస్తున్నారండి? నా మీదే తిరగబడుతున్నారు. ఇది న్యాయమేనా? మన పిల్లలు ఉంటారు, ఎన్నో సంవత్సరాల దాకా మన పిల్లలు కలిగి ఉండరు. ఎన్నో సంవత్సరాల పిల్లలు లేకపోతే దేవుని సన్నిధిలో మొరపెట్టి పిల్లలకు అంటాం. ఆ కన్న పిల్లలు కొన్ని రోజులకు మన మీద తిరగబడితే ఏమనిపించిందో చెప్పండి? ఏమనిపించింది? నా కన్నే, నా బుజ్జి, ఎన్నో సంవత్సరాలకు నిన్ను కన్నారా ప్రార్థన చేసి, నువ్వు నా కొడతానో తిడతానో, నా మీద తిరగబడ్డావు, నీ అంత మంచి కొడుకు దొరకడని ముద్దు పెట్టుకుంటామా? ఒరే, నీ కొరకు నేను ఎన్ని రోజులు దేవుని మందిరంలో ప్రార్థించాను, ఎన్ని రోజులు నీ తండ్రి నేను మొరపెట్టి వచ్చాను. దేవుడు మొరపెట్టగా నిశ్చయముగా నాకు గర్భఫలం ఇస్తాడు కాబట్టి ఇచ్చాడు. ఆ గర్భఫలమైన నిన్ను గారాభంగా చూసుకుంటుంటే ఈరోజు నా మీదే తిరగబడుతున్నావు. నువ్వు కావాలని మొరపెట్టాను, నీ కొరకు ప్రార్థన చేశాను, నీ కొరకు మొరపెట్టాను, నీ కొరకు ప్రార్థన చేశాను, అలాంటిదానైనా నా మీద, అలాంటి వాడైనా నీ తండ్రి అయినా నా మీద నువ్వు తిరగబడుతున్నావు. ఒకప్పుడు నీ కొరకు నేను మొరపెట్టాను దేవుని మందిరంలో, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? తిరగబడుతున్నావు. పిల్లలు లేరని తల్లిదండ్రులు మొరపెడతారు దేవుని మందిరంలో, అయ్యా నా గర్భఫలమే. ఆ గర్భఫలం లేని పిల్లలకు తెలిసింది ఆ వేదన. నా గర్భఫలమే, నేను ఇక్కడ అన్నా కదా, బహుశా నాకు తెలియదు పూర్తిగా. ఇక్కడ ఎవరైనా గర్భఫలం లేని స్థితిలో ఉంటే సియోనుకు సంవత్సరాన్ని ఎలా కంప్లీట్ చేశాడో, నూతన వార్షికోత్సవంలో మనం మొదటి సంవత్సరాల్లో జరిపించుకున్నాడు. మీదటికి కాలంలో గర్భఫలం లేని మీ అందరికీ తన దయా సంకల్పం అవును ఆమేనన్నట్లు మీదటికి కాలం దేవుడు గర్భఫలం ఇస్తాడు. ఎవరైనా సరే, కొంతమంది అనుకోవచ్చు నా గర్భఫలం సరిగా లేదు, మాకు సమస్యలు ఉండే, మా దేహంలో లోపాలు ఉండే. ఎన్ని లోపాలు ఉన్నా కడిగేవాడు ఆయన, ఎన్ని లోపాలు ఉన్నా సరిదిద్దేవాడు. కలవరిశిలో ప్రాణం పెట్టాడు. ఖచ్చితంగా మీదటికి కాలంలో మీకు బహుమానం ఇస్తాడు. అయితే ఆ బహుమానం కలిగినటువంటి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు బాధించబడుతున్నారు పిల్లలను బట్టి. ఏమని? పిల్లలు బాగుండాలని వారు అడిగిందల్లా కొనిపెట్టి, వారికి కావాల్సిందల్లా ఇచ్చి, వారు ఏదడిగితే అది ఇచ్చినటువంటి తల్లిదండ్రులు ఇప్పుడు ఆ తల్లిదండ్రుల మీద పిల్లలు తిరగబడుతుంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి? ఇదే మాట పలకబోతున్నది కాదు, పలుకుతున్నారు. ఏమని? నేను పిల్లల్ని పెంచి గొప్పవారుగా చేసి తిని వాళ్ళు నా మీదే. ఈరోజు సియోన్లో ఉన్న మనల్ని, సియోను వాసులుగా చేసిన మనల్ని, సియోను వాసుగా ఉన్న ప్రభు మనల్ని సియోను వాసులుగా చేసి, మనల్ని విమోచించి, మనల్ని కల్ముషాన్ని కడిగేసి, సాతాను నోట్లోకి వెళ్ళకోకుండా మనల్ని కాపాడిన ప్రభు, మన పక్షం యుద్ధమాడి మనకు న్యాయం తీర్చిన ప్రభు, ఆ ప్రభు మీదే మనం క్రియాపూర్వకంగా తిరగబడుతున్నాం. మన ప్రవర్తన, మన మాట, మన ఆలోచన, మన జీవితం ఆయన మీద తిరగబడినట్టుంది. ఇప్పుడు ఏం చేయబడుతుంది? ఆయన పలుకుతున్నాడు, నేను సియోనుకు చేసింది వేరు, సియోను పట్ల నేను కలిగి ఉన్న ఆలోచనలు వేరు, సియోనులో నేను జరిగించిన కార్యం వేరు. కానీ ఇప్పుడు ప్రజల చూడక ఏం చేస్తున్నారండి? అంటే మనం తిరగబడుతున్నామని కాదు, భౌతికంగా మనం తిరగబడుతున్నామని కాదు, మన ప్రవర్తన అలా ఉంటుంది, మన మాట తీరు అలా ఉంటుంది, మనం జీవించే జీవితం అలా ఉండదు. మెడ చాచి ఏం చేస్తున్నారు? మెడ చాచి నడుచున్నారంట. అంటే అర్థం ఏంటి? ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు, ఆయన మీద తిరగబడుతున్నారు.
మెడ చాచి వెళ్తున్నారంటే ఆయన మీద తిరుగుబాటు స్వభావం. ఈరోజు మన జీవితాల్లో ప్రభు శరీరంలో పాల్గొంటూ ప్రభు రక్తంలో చేవేస్తూ కూడా సియోనులో మనం ప్రతిష్ఠించబడిన సియోనులో ఒక అవయవంగా చేయబడినప్పుడు కూడా తిరుగుబాటు స్వభావం అనుకుండి బలలో పాల్గొంటే, ఆయన శరీరంలో పాల్గొంటే నిశ్చయముగా ఆయన తీర్పు మనకు వచ్చింది. ఆయన ఏమంటాడు చూడండి 3వ వచనం, ఎద్దు తన కామమందు ఎరుగును, గాడిద తన సొంత వారితోటి ఎరుగును, ఇశ్రాయేలుకి తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఇంకా తెలివి లేని వారుగానే ఉన్నామా? ఎంతకాలం ఆయన మీద తిరగబడుతున్నామా? తెలుసుకోవట్లేని తెలివి తక్కువ వారికి ఉన్నామా? మన ప్రవర్తన, మన మాట, మన ఆలోచన, మన వైఖరి ఇంకా ఆయన మీద తిరుగుబాటు స్వభావం చేస్తున్నట్టు ఉన్నప్పటికీ ఇంకా మనం తెలివి లేని వారుగా తెలుసుకోలేకపోతే ఆ శరీరంలో పాల్గొన్న మన జీవితానికి నష్టం. అదే పౌలు అంటాడు కొరింథీయులకు, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 23వ వచనం నుండి 30వ వచనాల వరకు కూడా అంటాడుగా, మీలో అనేకులు చాలామంది రోగులను బలహీనలు చాలామంది నిద్రించుచున్నారు. ఎందుకు ఇలా నిద్రిస్తున్నారు, ఎందుకు ఇలా రోగులై ఉన్నారంటే ఆయన శరీరంలో పాల్గొంటూ కూడా ఆయన మీద తిరగబడుతున్నారు. మెడ చాచి నడిచిన అనుభవం, ఆయన తిరగబడుతున్నారు. అందుకే రోగులు బలహీనలై ఉన్నాం. అంటే నేను ఒక మాట అంట, చాలామంది అనుకుంటారు మాకు ఇప్పుడు రోగం వచ్చింది, అనారోగ్యం వచ్చింది అట్లా అని చెప్పి నేను మరి అయోగ్యంగా బలలో పాల్గొన్నట్టు అంటే అట్లని కాదు సుమి. అది ఒక పరీక్ష కూడా వచ్చింది మన జీవితంలో. ఒక అనారోగ్యం వచ్చిందండి, పరీక్షలు రావచ్చు, కొన్ని దేవుడు అనుమతించే ఉంటాయి, కొన్ని సాతాను తీసుకొచ్చే ఉంటాయి. అక్కడ ఇవన్నీ చాలా విషయాలుగా అక్కడ మర్మం ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే మెడ చాచి సియోన్లో ఉండేవారు ఏం చేస్తున్నారండి? మెడ చాచి నడుతున్నారు. ఇప్పుడు ఎవరైనా అట్లా నడుస్తున్నారా? మాకు సియోన్ ఉంది, మాకేంటి అన్నట్టుగా, లేదంటే తిరుగుబాటు స్వభావం ఎవరికైనా ఉందా? బహుశా ఉంటే బలలో పాల్గొనొద్దు. మనం తిరుగుబాటు స్వభావం, దేవుని మీద తిరుగుబాటు స్వభావం మనకుంటే ఖచ్చితంగా మనం ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాల్గొన్నా అయోగ్యంగా పాల్గొన్నట్టే. రాబో దినాల్లో రోగులు బలహీనలు నిద్రించే స్వభావాన్ని తెచ్చుకుంటాం. ఆత్మాసారంగా నిద్రిస్తే మరణం వచ్చింది. అక్కడ మొట్టమొదటిగా సియోన్ను చూడగా, సియోన్కి ఏం చేయాలనుకుని చేసాడో చూసాం ఆరాధనలో. ఇప్పుడు సియోన్ను చూడగా ఎలా ఉంది? అది మొట్టమొదటిగా మెడ చాచి నడుస్తుందంటే ఎవరైతే కల్ముషాన్ని కడిగారో, ఎవరైతే పరిశుద్ధపరిచాడో, ఎవరైతే విమోచించాడో ఆయన మీదే మెడ చాచి నడుస్తున్నారంటే ఆయన మీద తిరగబడుతున్నారు ఆయన మీద. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నా, ప్రభు లేఖన భాగాలు మనం సంధించి దర్శిస్తున్నా, ఆయన మీద తిరుగుబడిన స్వభావం అనుకుంటే సరిదిద్దుకోవాలి, లేకపోతే నష్టపోతాం. ఇది మొదటి కోణం. రెండో మాటను చూద్దాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్లై మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, పులికలుగా నడుచుచు, తమ కాళ్ళ గచ్చులను మ్రోగించుచున్నారు. చాలక్క. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న రెండో కోణం. ఒకప్పుడు సియోనుకి చేయాలనుకుని చేసిన వెంట అన్నది ఆరాధన చూసాం. ఇప్పుడు సియోను చూడక ఎలా ఉంది? మొట్టమొదటిగా మెడ చాచి అంటే అర్థం ఏంటి? తిరుగుబాటు చేస్తుంది, దేవుని మీద తిరుగుబాటు స్వభావంతో నడుస్తుంది. రెండోదిగా ఇప్పుడు ఎలా ఉంది అని అంటే గర్విష్ఠులుగా అంటే గర్వంగా. చూడండి, గర్వము అంటే అర్థం ఏంటి? అహంకారం, ఇతరుల కంటే తానే గొప్ప అనుకునే స్వభావం. ఎలా ఉందండి ఇప్పుడు సియోను? ఒకప్పుడు నీ స్థితి చూస్తేనేమో ఎవడు విడిపిస్తాడని ఎదురు చూసి ఒక శిలువలో ఉన్న దొంగవాలే. ఆయన కలువరి శిలువ రక్తం ద్వారా మనం విమోచించాడు. ఆయన విమోచించిన తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నారు? గర్విష్ఠులుగా. ఇప్పుడంటే గర్విష్ఠులు అంటే చూడండి, అక్కడ రాయబడిన మాట ప్రకారం ఏంటి? రాయబడుతున్న మాట ఏంటంటే సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్లయి అంటే గర్విష్ఠులుగా ఉన్నారు. అంటే అర్థం ఏంటి చెప్పండి? గర్విష్ఠులు అంటే అహంకారులు, ఇతరుల కంటే తానే గొప్ప అనుకునేటటువంటి వారు. ఈరోజు ప్రభు శరీరం దగ్గరకు వచ్చి మన జీవితాల్లో ఇతరుల కంటే మనం ఎప్పుడు గొప్ప కాదని ఎంచుకోవాలి. యేసుప్రభు వారి శిష్యుల్లో ఒక గొడవ వచ్చింది యేసుప్రభు ఉన్నప్పుడే. పోనీ దేవుని కొందనాలు ఆయన ఉన్నప్పుడే వచ్చింది, ఆయన పోయిన తర్వాత వస్తే అది వేరుకుండేదేమో. ఉన్నప్పుడే వచ్చింది. ఏంటి ఆ గొడవ? నేను ఎంతమంది కూడా చెప్పా. మొదట మనలో పెద్దోడు ఎవరు, గొప్పోడు ఎవడు, పెద్దోడు ఎవడు? ఎవడు కాడే నేను గొప్ప అనుకుంటున్నారు. యేసుప్రభు అన్నాడు, ఇవన్నీ సనుగులు గొనుగులిని మీలో ఎవడైనా సరే పరలోకంలో గొప్పవాడుగా ఉండాలంటే భూమి మీద అల్పుడుగా ఉండాలి. ఇది మనం చేస్తామా? ఆయన చెప్పే మాటలన్నీ మనం చేయనియే అని చెబుతున్నాడు, కానీ మనం చేయాలి. పరలోకంలో గొప్పవారుగా ఉండాలంటే భూమి మీద ఎలా ఉండాలా? ఎలా ఉండాలి చెప్పండి? అల్పులుగా ఉండాలి, తగ్గించుకోవాలి. అలా తగ్గించుకుంటాం మనం.
అలా తగ్గించుకుంటామా? ఏ కాసు ఏరైంది అట్లాంటిది కట్టుకొచ్చామంటే ఏందన్నా అట్ట మాట్లాడతాం అంటాం. అవునా కదా? అన్నాడు మైకిల్ అన్న, ఏందన్నా అట్ట కూర్చున్నావు ఏందనుకో అన్న, ఏందన్నా నన్ను అట్ట అంటే ఏందంట. అంటే ఎవరిని తప్పు కాదు, వాళ్ళంటే ఏమన్నారు కాబట్టి ఊరిని వాళ్ళ పేర్లు చెబుతున్నా. మేము మిగతా వాళ్ళ పేరు నాకు తెలియదు కాబట్టి తప్పుగా అర్థం చేసుకోవాలి. కానీ మనం ఏంటంటే ఒకళ్ళు ఏదన్నా అంటే మనం తగ్గించుకోలేం. ఎవరన్నా ఏదన్నా అంటే తగ్గింపు స్వభావం మనకు ఉండదు, ఆ దీనత్వ స్వభావం ఉండదు. బైబిల్లో రాయబడుతూ వచ్చింది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దీనులైన వారి గురించి ఒక మాట ఉంది. ఏమని రాయబడుతూ వచ్చింది? చూడండి, సాత్వికులు ధన్యులు, వారు భూలోకను స్వతంత్రించుకురు. దీనులైన వారు ధన్యులు. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 3వ వచనం రాయబడుతూ వచ్చింది 5వ అధ్యాయం. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? తగ్గించుకోవడం ఇంపార్టెంట్. మనం ప్రభు శరీరంలో పాల్గొంటున్నామంటే, ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాల్గొంటున్నామంటే, ప్రభు శరీరంలో భుజిస్తున్నామంటే, ప్రభు శరీరాన్ని భుజించి ప్రభు యొక్క రక్తాన్ని ప్రాణం చేస్తున్నామంటే మన జీవితాలు ఏముండాలా? తగ్గింపుదనం ఉండాలి. ఏం తగ్గించుకోవాలి అని అంటే మనం తగ్గించుకునేది ఏంటి తెలుసా అండి? ప్రభు యొక్క బలలో పాల్గొనేటప్పుడు కుర్చీల్లో ఉండేవారు మోకాళ్ళ మీదకి వస్తారు. అంటే ఎక్కడ వస్తారు లేదు నేను చూడలేదు కానీ పూర్తిగా కొన్ని చోట్ల. అంటే తగ్గింపు అంటే అది కాదు, తగ్గింపుదనం అంటే అది కాదు సుమి. మన జీవితంలో మనం అన్నీ తగ్గించుకోవాలి. అంటే కుర్చీల మీద ఉండేవారు కింద కూర్చున్నదే తగ్గింపు అని కాదు. మీకు బాగాక బలహీనత ఉండబట్టి మీరు కూర్చున్నారు, అది మీ బలహీనత ప్రభువు తెలుసు. అది కాదు నేను అంటుంది. తగ్గింపుదనం అనేది చాలా ఇంపార్టెంట్. మన మాటల్లో తగ్గింపు ఉండాలి, మన ప్రవర్తనలో తగ్గింపు ఉండాలి, మన ఆలోచనలో తగ్గింపు ఉండాలి, మన ఉద్దేశాల్లో తగ్గింపు ఉండాలి. మనం ఏం చేసినా దేవుని మందిరంలో ఎలా ఉండాలా? తగ్గింపు అంటే అన్నిటికీ తగ్గించుకున్న దీనులుగా ఉండాలి. దీనులుగా. తగ్గింపుదనం అంటే యేసుప్రభు వారు ఎవరు? దేవుని కుమారుడు. యెషయా గ్రంథం 53:2 ఏమని రాయబడుతూ వచ్చింది? అతడు లేత మొక్క వలె ఆయన ఎదుట పెరిగినని రాయబడుతూ వచ్చింది. అంత గొప్ప దేవుని కుమారుడు. అవునా కదండి? ఇంతకుముందు కూడా ఆరాధనలో కూడా చెబుతూ వచ్చా. ఏమని? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30-31 వచనాలు ఏమనుంది? దేవుడు తన సొంత కుమారుణ్ణి అని రాయబడుతూ వచ్చింది. అవునా కదండి? తన సొంత కుమారుడు. యేసుప్రభు వారు ఎవరు? యేసుప్రభు వారు ఎవరు? దేవునికి సొంత కుమారుడు. సొంత కుమారుడు అయ్యుండి కూడా, అంటే దేవుని కుమారుడు అయ్యుండి కూడా యేసుప్రభు వారు ఏం చేశాడు? ఏం చేశాడు చెప్పండి? దేవుని కుమారుడు అయ్యుండి పశువు సత్రంలో జన్మించడానికి ఇష్టపడ్డాడు. పశువుల పాకలో పెట్టబడిన ఆ దుర్వాసన భరిస్తూ ఇష్టపడుతూ వచ్చాడు. ఇంకా దేవుని కుమారుడు అయ్యుండి పాపాత్ముల చేతికి అప్పగించబడటానికి ఇష్టపడ్డాడు. దేవుని కుమారుడు అయ్యుండి అనేకులు ఉమ్ము వేసినా సహిస్తూ వచ్చాడు. దేవుని కుమారుడు అయ్యుండి అనేకులు ముఖం మీద కొట్టి ఆయన నేను గుద్దిన దేవుడో చెప్పమని హేళన చేశారు. అయినా ఓర్చుకుంటూ వచ్చాడు. అంటే దేనత్వం అంటే అది, తగ్గింపుదనం అంటే అది. ఆ తగ్గింపుదనం మనకు అవసరం. మనల్ని ఎవడన్నా కొడతాం కాదు, ఒక మాట అంటేనే మనం తట్టుకోం. రేపు పొద్దున్న నుంచి మందిరానికి కూడా రాము. ఎవరైనా ఏదన్నా అంటే రేపు నుంచి సియోనికి రాము, మనం బంద్ చేసేస్తాం. వద్దు, ఆ సేవకుడు ఎట్ట అన్నాడు, ఆ సంఘ పెద్ద ఎట్ట అన్నాడు, లేదా ఆ విశ్వాసం ఎట్ట అన్నాడు అని మందిరానికి మానేస్తాం. ఇది కాదు కావాల్సింది. నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంత గొప్పదనం, అంత గొప్ప అనుభవం ఉంటుంది. నా క్రైస్తవ సేవా జీవితంలో రాకమునుపు నేను విశ్వాసం ఉన్నప్పుడు నా జీవితంలో మొట్టమొదటి నేను చేసిన పనులు ఏంటంటే బాత్రూమ్ గడవటం మందిరంలో, హెబ్రోన్లో. ఇప్పుడు బాత్రూమ్స్ పడేశారు హెర్మోన్లో. దాదాపు ఆ సిస్టర్స్కి బ్రదర్స్ కలిపి బాత్రూమ్స్ చాలా ఉండేవి, చాలా బాత్రూమ్స్ ఉండే, ఇప్పుడు పడేసేసారు మొత్తం. అక్కడ ఆ బాత్రూమ్స్ అన్నీ కూడా కడుగుతూ ఉండేవాడు. దయప్రసాద్ టీం ఉండే, సువార్త టీము. ఫస్ట్ మాది సండే వస్తే మా పని ఏంటంటే బాత్రూమ్లు కడగటమే. ఏ పని పెట్టుకునేవాళ్ళం కాదు. ఫస్ట్ ఏంటి? బాత్రూమ్లు కడగటం. ఎందుకు? దాని ద్వారానే మనకు బహుమానం ఇస్తాడు. జాన్ విక్టర్ అన్న కూడా మీకు తెలిసే ఉంటుంది, జాన్ విక్టర్ అన్నని హెబ్రోన్. కాబట్టి జాన్ విక్టర్ అన్న కూడా మన ఈ మధ్యలో ఒక ఇంటర్వ్యూలో చెబుతూ వచ్చాడు. మొట్టమొదటిగా ఆయన గెజిటెడ్ ఆఫీసర్ అయ్యుండి కూడా హెబ్రోన్కి వచ్చినప్పుడు వాళ్ళ ఊరు అతను బుక్ రూమ్లు ఉంటే ఏం చేస్తున్నావు అని అంటే ఎట్ట సంగతి అని అంటే వెళ్ళి బాత్రూమ్లు కడగమన్నాడంట. ఏదో పని చెబుతాడు బుక్ రూమ్లో అనుకుంటే బాత్రూమ్ కడగమన్నాడు. సరే బాత్రూమ్ దగ్గరికి వెళ్తే ఏంది, లోపల నుంచి ఒక స్వరం వస్తుందంట. ఏంటి స్వరం? ఎవరో ఉన్నారు కదా, నేను గెస్టెడ్ ఆఫీసర్ని, వాళ్ళు నేను గడుగుతూ చూస్తే ఎవరిని అనుకుంటారని చెప్పి బయట నుంచున్నాడంట. ఆయన వెళ్ళిన తర్వాత వెళ్ళి గడుగుదామని. ఆయన చూడగా ఈయనకంటే పెద్ద ఆఫీసర్ అంట. ఆయన పాటలు పాడుకుంటూ కడుగుతున్నట్ట బాత్రూంలో. ఎంతమంది కలెక్టర్లు, ఎంతమంది గెస్టెడ్ ఆఫీసర్లు తమను తగ్గించుకుని దీనులుగా చేసుకుని తగ్గింపు జీవితం కలిగి దేవుని మందిరంలో బాత్రూంలు గడగట్లా. అంటే మీరు అందరూ వెళ్ళి బాత్రూంలు గడగమంటలా. 100 ఒకటే బాత్రూమ్, ఎవరు అందరూ నెట్టుకోవద్దు తొట్టుకోవద్దు, 100 ఒకటే కదా.
నేను బాత్రూమ్ కడగమని కాదు, ఆ తగ్గింపు ధనం ఇంపార్టెంట్, ఆ తగ్గింపు జీవితం ఇంపార్టెంట్. ఒక గెజిటెడ్ ఆఫీసర్ అయ్యుండి అంత తగ్గింపు ధనంలోకి వెళ్తున్నారంటే కారణం ఏంటి? ఆ గొప్పతనం, ఆ తగ్గింపు. ప్రభు నేను ఏ పని చేసినా ప్రభువుకే అన్నట్టు. అందుకే మీరు ఏమి చేసినాను ప్రభువుకు వలే, ప్రభువుకు చేసినట్టు చేయుడి. ఇక్కడ అలా చేశారు కాబట్టి ఈరోజు వాళ్ళ జీవితంలో గొప్ప ధన్యతలో ఉన్నారు. వాళ్ళు గొప్ప ప్రమోషన్, గొప్ప స్థితిలోకి దేవుడు తీసుకెళ్తున్నాడు. తగ్గింపు ధనం ఇంపార్టెంట్. చాలామంది ప్రార్థన చేస్తారు, బల దగ్గర రిక్వెస్ట్లు ఇస్తారు, మాకు ప్రమోషన్ కోసం ప్రార్థన చేయండి. నువ్వు ముందర తగ్గింపు జీవితం కలిగి ఉండు దేవునిలో. అంటే బాత్రూమ్ కడగమని కాదు, దేవునిలో తగ్గింపు జీవితం కలిగి ఉండు. దేవుడు ఆటోమేటిక్గా నన్ను గణపరచు వారిని నేను గణపరచాను. నువ్వు తగ్గింపు జీవితం నీకుంటే దేవుడే నువ్వు అడక్కోకుండానే గణపరుస్తాడు. నువ్వు అడక్కు మునిపే అక్కర్లు ఉన్నవేంటి ఎరిగినవాడు, నీకు అక్కరుగా ఉన్నవేంటో ఎరిగినవాడు. నువ్వు ఆయన గణపరిస్తే ఆయన ఎలా గణపరచాలో ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు, నీకు తెలియపోవచ్చు, ఆయనకు తెలుసు నేను ఎట్ట కనపరచాను. మనం ప్రేయర్ రిక్వెస్ట్లు రాసి ఇవ్వటం కాదు, నాకు ప్రమోషన్ అని. అది కాదు. నీకు ప్రమోషన్ రావాలంటే మొదట నువ్వు ఆయన గణపరచాలి, మొదట ఆయన మహిమపరచాలి. ఏ కాడకు మనం ప్రమోషన్లు పొందుకుంటూ పోతే ఆయన ఎప్పుడు కనపరుస్తాం? ఆయనకి తెలుసు ఎక్కడ ముళ్ళు పెట్టాలి అక్కడ పెడతాడు. దిగొత్తాం. అప్పుడు వచ్చి ప్రభా తప్పు అయిపోయిందని పాపాలు ఒప్పుకున్నట్టుగా ఒప్పుకుంటాం. అది కాదు ఆయన కోరుతుంది. ఆయన కోరుతుంది ఏంటంటే మనం కించపరచాలని కాదు, మనల్ని ఒక మెట్టు ఎక్కించాలని ఆయన ఆశ. కానీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు ఎక్కించాలన్నది ఆయన ప్రణాళిక. అందుకే ఆయన ఆలోచన ఏంటంటే మనం గర్విష్ఠులుగా ఉండకూడదని. గర్విష్ఠులుగా ఉండకూడదు. నాశనానికి ముందర నడిచేది ఏంటి? ఏం నడుస్తుందమ్మా? నాశనానికి ముందర గర్వం. ఈ గర్వం రావటం ద్వారా ఏమవుతుంది? నాశనం అయిపోతాం. అంతే కదా. ఇప్పుడు సియోను కుమార్తెలు ఎలా ఉన్నారు? గర్విష్ఠులు. ఇప్పుడు వీళ్ళకి ఏం జరగబోతుంది? అదే నాశనం కదా రాబోతుంది. ఇప్పుడు ప్రభు అంతా మాట్లాడుతుంది ఏంటి? మనం కూడా గర్విష్ఠులుగా ఉంటే ఎలా? గర్విష్ఠులు అంటే ఏంటి చెప్పండి. గర్విష్ఠులు అంటే ఏంటి? అహంకారులు, ఇతరుల కంటే తానే గొప్ప అనుకునేవారు. తగ్గింపు జీవితం ఉండదేక, దేనత్వం ఉండదు. ఎప్పుడైతే ఇలా ఉంటావో నువ్వు బలలో పాల్గొన్న నువ్వైనా నేనైనా, ప్రియ సహోదరి, రోగాల కొరకు అంటారు చూసారా, కొని తెచ్చుకునేలా రోగం తెచ్చుకున్నాడు అయ్యా అని. అలా తెచ్చుకోవడానికి బలలో పాల్గొన్నాడు తప్పక దేవుని మహిమ కొరకైతే కాదు. ఈ సియోన్ను దేవుడు ఉంచింది, ఈ సియోన్లో దేవుడు మనల్ని పెట్టింది ఎందుకంటే గర్విష్ఠులుగా ఉండటానికి కాదు, తగ్గించుకోవడానికి, తగ్గింపు ధనం కలిగి ఉండటానికి. పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉండాలంటే భూమి మీద ఎలా ఉండాలా? అల్పులుగా ఉండాలి. అల్పమైన జీవితం మనం కలిగి ఉండాలని, అల్పమైన జీవితం కలిగిన వారిని గొప్పవారుగా పరలోకంలో చేయడం కొరకు ఈ శరీరం, రక్తం సమీపంగా మన మధ్యలో ఉంది. ఇది మొదటి మాట. ఈ రెండో మాట. ఇక్కడ మొట్టమొదటిగా ప్రభు సియోన్కి ఏం చేయాలనుకుని చేసాడు అన్నది చూసాం. ఇప్పుడు సియోను చూడక ఎలా ఉంది? ఒకటి, మెడచాచి నడుస్తుంది. అంటే ఏ ప్రభు అయితే తన కొరకు విమోచన విడుదల ఇవ్వడానికి తన కుమారుని బలిగా ఇచ్చాడో ఆ ప్రభు మీద తిరుగుబాటు చేస్తున్నారు. రెండు, గర్విష్ఠులుగా ఉంటున్నారు. అంటే అహంకారులుగా మాకేంటి, ఇంకెవరైనా ఇప్పుడు ఈ సియోన్లో ఉండేవారు మాకు మందిరం ఉందో మాకేంటి ఇంకొకరు లేదన్న గర్వం ఉండొద్దు. ఎప్పుడైతే అలా అహంకారంతో ఉంటామో ఇది లేకుండా దేవుడు చేస్తాడు. అహంకారం అనేది మనలో ఉండకూడదు. ఇది ఇచ్చేవు ప్రభు అని దేవుని గణపరచలే తప్ప మాకున్న మీకు లేదని ఎప్పుడు అతిశయించకూడదు. అతిశయించవా ఉన్నది కూడా తీసేస్తాడు. ఇక్కడ ఏంటిది? ఇది రెండో కోణం. రెండోది గర్వించకూడదు. గర్వించారు వాళ్ళు అహంకారంగా, మాకంటే గొప్పవాళ్ళు లేరనుకున్నట్టుగా ఉంటారు, మాకంటే గొప్పవారు లేరనుకున్నట్టుగా ఉంటారు. దేనత్వం లేదు, తగ్గింపుదనం లేదు. నాకంటే గొప్పవారు లేరనుకున్నారు, దేవుడు గొప్పవాళ్ళుగా చేసేవాళ్ళు ఉండారు అని చెప్పని దరిద్రుల్ని పెంటకొప్ప మీద ఉన్న వారిని లేవనెత్తి గొప్పవాళ్ళుగా చేసి ఇప్పుడు సియోను కుమార్తెకి దేవుడు తీర్పు తీర్చాలనుకుంటాడు. ఆ తీర్పు ఎందుకు తీసుకురావాలి మనం? ఆ తీర్పు మనం ఎందుకు తెచ్చుకోవాలి? మనల్ని ఎప్పుడు దరిద్రులుగా ఉన్న మనల్ని ఆయన లేవనెత్తాడు కాబట్టి ఎప్పుడు ఆయన గొప్పవారుగా చూడాలనుకుంటున్నాడు తప్పక దీనస్థితిలోకి లేమిలోకి తీసుకెళ్లాలని ఆయన ప్రణాళిక కాదు. కానీ ఇది ఎన్నో మాట అండి? రెండు. మూడో విషయాన్ని చూద్దామా రండి. సియోను ప్రభు చూడగా ఎలా ఉంది? మూడో మాట యెషయా గ్రంథం 3:16 వచనం. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాళ్ళై మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, పులుకులతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. చాలా కాబట్టి ఇక్కడ మూడో కోణం ఎలా ఉందండి? కులుకులతో నడుస్తున్నారంట. ఎలాగూ కులుకులు అంటే ఏంటి? నాకంటే బాగా మీకు ఎక్కువ తెలుసు, మీరే చెప్పండి. ఎవరో ఒకళ్ళు కులుకుతూ నడుస్తున్నావు అని అంటారు కదా, అదే మాట ఇక్కడ ఉంది. కులుకులతో నడుస్తున్నారు. కులుకుతూ నడతం అంటే ఏంటి చెప్పండి, బాగా తెలిసిన వాళ్ళు చెప్పండి త్వరగా. కులుకుతూ నడుస్తున్నారు అంటే అర్థం ఏంటి?
దేవుడు విమోచించి కల్మషం కడిగి నీ పక్షాన న్యాయం చేసి నీ కొరకు యుద్ధం చేసి సాతాను నోటికి వెళ్ళకుండా కాపాడితే కులుకుతూ నడుస్తున్నారంట ప్రజలు. కులుకుతూ నడతం అంటే ఏంటి తెలిసి కూడా మనం చెప్పం, ఎందుకంటే ఆయనే చెప్పుకుంటాడు కాసేపు ఆగితేనే ఆ మనస్తత్వం. సరే నేనే చెప్పేస్తా చూడండి. కులుకుతూ నడతం అంటే మెలికలు తిరిగి నడవటం అంట. ఏంటండి? మెలికలు తిరిగి నడటం. ఒక మాటలో చెప్పాలి, మెలికలు తిరిగి నడవటం అంటే ఏంటి? పావులాగా ఇట్టబోతాం అటు తిరుగుతాం ఇటు తిరుగుతూ వస్తాం. కులుకుతూ నడతం అంటే అదే. కులుకుతూ నడతం అదే. పావు కూడా అట్ట పోయిద్ది, ఎవడోడ కంట పడిద్ది, కర్ర తీసుకుంటాడు, కొడతాడు, చచ్చిద్ది. అదే కదా. కానీ సర్పం లాంటి జీవితం, సర్పం లాంటి స్వభావం. కులుకుతూ నడుస్తున్నారంటే మెలుకులు తిరుగుతున్నారంట. ఇటు రోడ్డు మీద తిరిగేటప్పుడు మనోడు రోడ్డు మీద నడిచేటప్పుడు ఎట్ట నడుస్తారు? మందిరంలో నడిచేటప్పుడైతే చీమ కూడా చచ్చిపోదు కింద. చాలా జాగ్రత్తగా నడుస్తాం మందిరంలో, చాలా జాగ్రత్తగా ఉంటాం. బయటికి వెళితే ఉంటుంది, బయటికి వెళ్తే కూడా కాదు, ఏదైనా పెళ్ళికి వెళ్ళి చూడాలి, సాగు కూడా కాదు, పెళ్ళికి వెళితే ఉంటుంది. ఎంత అంగరంగ వైభవంగా ఉంటామో మన నడక చూస్తే అన్యులు కూడా ఆశ్చర్యపోతారు. అబ్బా వీళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళే కదా అని అనుకుంటారు. అంత మాదిరికరంగా ఉంటాం మనం అన్యులకి. ఎలా ఉంటామండి? అంత మాదిరికరంగా. ఎట్టాగు ఒక అన్యుడు ఎలా ఉండాలో నన్ను చూసి నేర్చుకోండి అన్నట్టుకుంటాం. ఆ పెదాలకు లిప్టిక్, ఆ ఐ హీల్స్లు అండి, ఇంకా మందిరంలో ఏమైనా ఉంటాయో లేవో, గోల్డ్ రంగు, తర్వాత ఇంకేమంటారు మెహిందీ ఇది గోరెంటాక్ అంటారు, ఇప్పుడు మెహిందీ ఏది అంటున్నారు. ఇంకేంటి ఆ లిప్టిక్లు, ఇంకా తలకు కూడా కలర్ వేస్తారేమో, ఇంకేముంటుంది, ఇంకెన్ని రకాలు. ఇవన్నీ మానవుడికి దేనికి? దేవుడే. ఇప్పుడు ఒక మాట చెబుతున్న, తప్పుగా అర్థం చేసుకోవద్దండి. మన తలకి బాలమెరుపు అన్నది ఒకటి ఉండిద్ది, అది నాకు మొదటి నుంచి ఉంది. రెండోది ఏముంటుంది? వయసు అయిపోయే కొన్ని మీసాలు తెల్లగైపోతాయి, గడ్డం తెల్లగైపోయింది, తల కూడా మెరిసిపోయింది. అది దేవుడు అనుమతించేదేగా. బైబిల్ ఏముంది? నీ తల వెంట్రుకలు మెరిసేంత వరకు నేను విడిచిపెట్టాడు ఆయన. అవునా? ముదిం వచ్చే వరకు ఎత్తుకునే వాడును నేను. ఇప్పుడు తల వెంట్రుకలు తెల్లగైతే నష్టం ఏంటి? ఆయన ఎత్తుకుంటున్నాడు కదా. కలర్ ఏమైనా ఎత్తుకునిద్దా? పోనీ కలర్ వేసేది దేనికి? మనం చక్కగా కనపడాలని. నువ్వు తెల్ల వెంట్రుకలు ఉంటేనే దేవునికి మహిమ. ఈ కలర్ రేటు ఉందా ఏంటి? వేషధారణ ఉండటే కదా. ఈ వేషధారణ దేవుడు అంగీకరిస్తాడా? ఈ వేషధారణ కనుక బలలో పాల్గొంటే దేవుడు అంగీకరిస్తాడా? దేవుని తలలో తీసుకొచ్చిన వెంట్రుకలు అనుమతించాడు. బైబిల్ ఏముంది? అసలు నీ తల వెంట్రుక వచ్చిందంటే అర్థం ఏంటి? మీ దేవుని ఆజ్ఞ లేనిదే తలలో ఒకటైనను వెంట్రుక రాలిపోతాయని బైబిల్ ఉంది. మీ తల వెంట్రుకలు ఒకటైనను దేవుని ఆజ్ఞ లేకపోతే రాలదు. ఆ రాలదంటేనే నీ తల వెంట్రుకలు వచ్చినట్టు ఆయన ఆజ్ఞ లేకపోతే వస్తాయా? అంటే నువ్వు ఆయన ఆజ్ఞకి ఏం చేస్తున్నట్టు చెప్పండి. ఇప్పుడు రంగేసేవాళ్ళు అందరూ చెప్పాలి. ఆయన ఆజ్ఞకి ఏం చేస్తున్నట్టు? నవ్వటం కాదు, అసలైన విధానం వేరుగా ఉంది. ఆయన ఆజ్ఞకి ఏం చేస్తున్నట్టు? విరోధంగా నడుస్తున్నట్టు. ఆయన తల వెంట్రుకలో ఒక్కటైనను ఏందన్న సౌండ్ మిక్సీ. కాబట్టి ఆ తల వెంట్రుకలు ఒక్కటైనా రాలిపోదని చెప్పాడు. ఆయన ఆజ్ఞ లేనిదే ఆయన ఆజ్ఞ లేనిదే మన తల వెంట్రుకలు ఒకటే రాలిపోవట్లేదంటే తెల్ల వెంట్రుకు వచ్చిందంటే ఆయన ఆజ్ఞ ఉండట్టే కదా. మరి మనం ఇప్పుడు నలుపు రంగు వేసుకుంటున్నామంటే ఏంటది? ఆయన ఆజ్ఞను మీరి వేషధారణతో ఉండట్టు. ఇది దేవుడు ఇష్టపడేదేనా? అలా వచ్చి బలలో పాల్గొంటే ఇష్టపడిందా? తెల్ల మీసాలు ఉండా పర్లా, తెల్లగడ్డ ఉండా పర్లా, ఎంటుకలు తెల్లగా అయిపోయినా పర్లా, అసలు నిన్నే దేవుడు నల్లగొండ నిన్ను నీటిలో ముంచి లేపినట్టు తెల్లగా చేసినా పర్లా, నువ్వు బలలో పాల్గొనొచ్చు. ఆయన ఏది అనుమతిస్తుంది? అట్లంటే కిడ్నీ ఒకటి ప్రాబ్లం వచ్చింది, నాకు కిడ్నీ ప్రాబ్లం ఉందని బలలో పాల్గొనకుండా ఉంటావా? హార్ట్ ప్రాబ్లం ఉందని బలలో పాల్గొనకుండా ఉంటావా? అది బాగా ఏదాకా పాల్గొను, ఈ ఆటు తీసేసి కొత్త ఆటు వేసుకున్న తర్వాత వస్తాను బల్లో పాల్గొంటాను అని అంటామా? అన్నాం కదా. చచ్చిపోయే రోజైనా సరే ఆదివారం వస్తే ఈరోజు బల్లో పాల్గొని చచ్చిపోతానంటాం. మరి దీనికోనే ఏమేంటి? ఇది వేషధారణ కదా. దేవుడు ఇష్టపడతాడా? దేవుడు ఇష్టపడ్డాడు. సియోను కుమార్తెలు కులుకుతూ నడుస్తున్నారంట. అన్నీ ధరించుకుంటున్నారు, అన్ని వేషధారణలు ఉండే, అన్ని వేషధారణలు కలిగి నడుస్తున్నారు. ఇది దేవుడు ఇష్టపడేదా? దేవుడికి మహిమకరమైందా? మనం ప్రభు శరీరంలో పాల్గొన్నామంటే, ప్రభు రక్తంలో చేయి వేస్తున్నామంటే అది దేవునికి మహిమకరంగా ఉండాలి. అది ప్రాముఖ్యంగా సియోన్లో ఉన్నవారి అది దేవునికి మహిమకరంగా ఉండాలి. కులుకుతూ నడుస్తున్నారని నా మాట కాదు, దేవుని వాక్యం అంటే. నీ మాట చెప్పడానికి నేను చాలాసార్లు ఆలోచించా, ఏమనుకుంటారని. ఏమనుకున్నా దేవుని వాక్యం ఉందిగా, నన్ను అనుకునేది ఏమో దేవుని అనుకుంటారు అనుకుంటే ఏమైనా పడితే వచ్చిందండి. చూడండి, దేవుడే స్పష్టంగా అంటున్నాడు. ఏమంటున్నాడు? సియోను కుమార్తెలు గర్విష్ఠులై మెడచాచి నడుచు ఓర చూపులు చూస్తూ కులుకుతూ నడుస్తున్నారంట. అంటే అర్థం ఏంటండి?
మెరుకులు తిరిగిపోతున్నారు. స్ట్రైట్కి వెళ్తానికి ఏమైంది? దేవుడు ఏమో వంకర కాళ్ళు ఇచ్చాడా? ఒక కాలు ఇటు బొమ్మని, ఒక కాలు అటు బొమ్మని, నీకు రెండు కాళ్ళు రెండు పక్కన పెట్టలేదు కదా. ఒకే రీతిలో నడవడానికి ఇచ్చాడుగా కాళ్ళు. వంకరగా ఎందుకు నడవాలి? ఎందుకు నడవాలి? ఆ ఫ్యాషన్ షోలో అవన్నీ ఉంటాయి చూసారండి, అట్టా నడిచినట్టు నడుస్తారు అందరూ కూడా. ఏమిటికి? ఏ రోగం ఉంది మనకి? ఆరోగ్యంగా ఉంది. అర్థమవుతుందండి? అదే ఆంధ్రాలో ఒక మాట, గగ్గల బిళ్ళలు ఏదంటారు, ఏంటయ్యా నేను వరుసపోతేనో ఇట్ట నడుస్తారు. వరుసపోతే ప్యాంటు అవి వరుసపోయిన ఇట్ట నడుస్తారు, అట్ట నడుస్తారు. ఏం వచ్చింది? ఏ బలహీనత వచ్చింది? మంచి ఆరోగ్యం ఇచ్చాడు కదా దేవుడు. ఎందుకు ఆ బలహీన రోగాలు వచ్చిన వాళ్ళగా, రోగం ఉన్న వాళ్ళకి నడవటం ఎందుకు? ఆ వ్యాధికరమైనటువంటి జీవితం దానికి దేవుడు ఇచ్చిన దానికి కాపాడుకోక సియోన్లో ఉండవారు దేవుడికి మహిమకరంగా ఉండుకోకుండా, ఆ విమోచించబడిన జీవితంలో ఆ నీతి చేత విమోచించబడిన అనుభవం ఉండుకోకుండా, ఆ కల్పుషం కడిగిపోయబడిన అనుభవం ఉండుకోకుండా ఏమిటికి లేనిపోని అన్నీ తెచ్చిపెట్టుకోవటాలు అవసరమా? దీనివల్ల మహిమ ఉందా? లేదు కాక వేషధారణ తేల్చబడుతుంది. కులుకుతూ అంటే పాము వలె, సర్పం వలె ఇట్ట నడుచుకుంటూ వెళ్తున్నారు. అదంతా వేషధారణే. అసలు పాములు ఉండాల్సిన విధానం వేరు. అది దేవుని శాపం ద్వారా అది ఆ భూమి మీద ఏం చేస్తుందండి? పాకుతూ వెళ్తుంది. ఎవరో చెప్పారు పాములు ఒకప్పుడు నడిచేయంట. ఇప్పుడు ఏం చేస్తున్నాయండి? దేవుని శాపం ద్వారా తమ పొట్టతో పాక్కుంటూ వెళ్తున్నాయి. అవి పొట్టతో ఇటు పాక్కుంటూ వెళ్తున్నాయి. నడవలేక అయ్యో దేవుని శాపాన్ని పొందారా దేవుడా అని చెప్పని దిక్కులేక పొట్టతో నడుచుకుంటూ వెళ్తున్నాయి. మనకేం బలహీనతలు చెప్పండి? శుభ్రంగా మంచి కాళ్ళు ఇచ్చాడు, మంచి చేతులు ఇచ్చాడు, మంచి జీవితం ఇచ్చాడు, మంచి శరీరం ఇచ్చాడు కదా. ఆ పాము అంటే శాపం పొందింది. మనమేం శాపం పొందని చెప్పండి? శాపం నుండే కానీ విమోచించింది. శాపం నుండే కానీ నీతి కార్యాల ద్వారా విమోచించింది. మనం ఎందుకు ఇట్టి నడుచుకుంటే పోదు కులుకుతూ? ఇది ఉంది క్రైస్తవ జీవితం. ఇది పోతేనే బలలో ఆయన శరీరంలో పాల్గొన్న ఆయనకి మహిమ. ఇది పోకోకుండా పాల్గొన్నామా ఎట్టి రీతిలో ఆయనకి మహిమ ఉండదు. సో ఇది మూడో మాట. మూడోదేనండి, కులుకుతూ నడవటం అంటే మెలికలు తిరిగిపోతున్నారు పాములాగా. పాము శాపం ద్వారా అలా నడుస్తుంది, అలా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. నీకే శాపం లేదు. నీకున్న శాపాన్ని ఆయన కలువరి శిలువలో శాపగ్రస్తుడిగా మన శాపాన్ని ఆయన భరించి మనకున్న శాపాన్ని తీసివేశాడు. ఇంకా మన శాపగ్రస్తులు లాంటి జీవితం మనకు ఉండకూడదు. కానీ ప్రభు చూడగా సియోను వాసులు అలా ఉన్నారు, కులుకుతూ నడుస్తున్నారు. ఇంకెట్టుండారు తెలుసా? రండి 4వ మాట చదువుదామా? రండి. సియోను ప్రభు చూడగా ఎలా ఉందంటే ఇప్పుడు 4వ మాట,